హాయ్ అండి. ఈరోజు నాటు కాకరకాయల చెట్టు ఒక కేజీ తీసుకొచ్చారు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక కేజీ తీసుకొని నేను చక్కగా ఉన్నాయి చూసారా. నాటు తెల్లగాను, నాటు అయితే సన్నగా తెల్లగా అలా ఉంటాయి. ఈరోజు ఒక ఉల్లిగడ్డ, 2 పండు టమాటాలు, 4 కాకరకాయలు కడిగి ముక్కలు కట్ చేసుకొని, కొద్దిగా చింతపండు వేసుకొని, జీలకర్ర, వాము, ఉప్పు తగినంత వేసుకొని మనం ఇది పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత కాకరకాయ ముక్కలు కడిగి ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని నేను గ్రైండ్ చేసుకున్నవి అందులో వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఆయిలు, శనగ నూనె, గ్రైండ్ చేసుకున్నది, ఎల్లిపాయ కారం 2 చెంచాలు, ఎందుకంటే చేదు ఉంటుంది కదా, కొద్దిగా ఉప్పు కారం పడుతుంది చేదు అని, పసుపు కొంత, ఇవన్నీ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని మనం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. మొత్తం కలగలపాలి. ఈ కాకరకాయ వారంలో 2-3 సార్లు ఇలా కారం రూపంలో కానీ, ఇలా పులుసు సూప్ రూపంలో కానీ చేసుకొని తింటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కంట్రోల్ చేస్తుంది. బీపీకి, అన్నిటికీ, మన ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది. తర్వాత కొద్దిగా బెల్లం ఉడికిన తర్వాత ముక్కలు కొద్దిగా దించే ముందు బెల్లం వేసేసి చేసుకుంటే పుల్లగా తీయగాను చేదుగాను బాగుంటుంది. నేను వట్టి కర్రీయే తింటున్నాను. చింతపండు కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మనం టమాటాలు ఎక్కువ వేసాను కదా, అందుకోసం కొంత చింతపండు వేసుకుంటే మరి పుల్లగా లేకుండా మీడియంగా ఉంటుంది. ఈరోజు నేను కర్రీ చేశాను. కాకరకాయ పులుపు కాదు, కర్రీ కాదు, పులుసు కాదు, మజ్జిగను కర్రీలాగా చేసుకున్నాను. ఇది ఈరోజు నా వంట, నా దినచర్యలో.